హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ ఆంధ్ర ఫేమస్ మువ్వంకాయతో గేదె పాలుతో ఇలా మువ్వంకాయ బిర్యానీ రెడీ చేసుకుందామండి. ట్రై చేస్తే చాలా చాలా బాగా కుదిరిందండి. నేను మన టుడే స్పెషల్‌లో టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ముందుగా ఇలా మువ్వంకాయలు తీసుకున్నామండి. ఇది ఆర్గానిక్ వంకాయలు, మందులేమి వేయకుండా పండించిన వంకాయలనమాట అండి. ఇలా వంకాయలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుందాము. ఒక గ్లాస్ బాస్మతి రైస్ కూడా తీసుకుని వాష్ చేసుకుని పెట్టుకుందాము. నేను మసాలా కోసమని వంకాయలోకి మసాలా కోసమని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బాదం పప్పులు, ఒక స్పూన్ జీడిపప్పులు, ఒక స్పూన్ పిస్తా పప్పులు, ఒక స్పూను ఎండు కొబ్బరి ముక్కలు, ఒక స్పూను నువ్వులు, ఒక ఫుల్ స్పూను ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర తీసుకుందామండి. ఇప్పుడు చాలా లైట్గా మసాలా అండి, బిర్యానీ మసాలా, యాలకులు, లవంగాలు, చిన్ని దాల్చిన చెక్క తీసుకున్నామండి. ఇప్పుడు అల్లము, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఇవి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. మన మసాలా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకుందాము. ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా ఇలా చీరుకులుగా కట్ చేసుకుని ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మనం బిర్యానీ దేంట్లో అయితే రెడీ చేసుకున్నామో పాత్ర పెట్టుకుని నెయ్యి కదండి, ఆయిల్ వేసుకున్నాను. ముందు ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందామండి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోవాలండి. మాడిపోకుండా ఉంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ అదిరిపోతుందండి. ఏ బిర్యానీకైనా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేగిపోయి తీసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము రైస్ ఉడికించుకుందామండి. నేను పాలతో రైస్ ఉడికించుకుంటున్నానండి. ఈ గేదె పాలతో ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఇలాగా కొంచెం ఎలుతుగా 2 గ్లాసుకి పాలు తీసుకొని 2 గ్లాసులు వేసుకున్నానండి. 2 గ్లాసులు వేసుకొని ఇప్పుడు ఇందులో లైట్గా బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. బిర్యానీ మసాలా కూడా వేసుకుని అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుని ఇందులో మనం ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇందులో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులో మనము బాస్మతి రైస్ని వాటర్తో సహా ఇందులో వేసుకుని ఈ రైస్ను ఉడికించుకుందామండి. పాలలో ఈ రైస్ను ఉడికించుకుందాము. ఇప్పుడు మనము వంకాయలను చీరుకులుగా కట్ చేసుకుందాము. ఒక అర స్పూను నెయ్యి కూడా వేసుకున్నానండి. మన రైసు పక్క పొయ్యి మీద ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఇలా వంకాయలను చీరుకులుగా కట్ చేసుకుందాము. ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటాయేమో జాగ్రత్తగా వంకాయలన్నీ చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వంకాయలను చీరుకులుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది రైస్ను సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని ఇలా ప్లేట్లో వేసుకుని అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఇలా పచ్చిమిరపకాయ చీరుకులు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకుని మనము వంకాయలుగా చీరుకున్న వంకాయల్లో ఈ మిశ్రమాన్ని పెట్టుకుందామండి. మనం మొత్తము వంకాయల్లో ఈ మిశ్రమాన్ని అన్నీ పెట్టుకొని ఇలా మసాలాతో పెట్టుకున్న వంకాయల్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము. ఇలా వంకాయ ఇదే గ్రేవీతో మన కర్రీ వండానండి. వంకాయ ఫ్రై అది మన రాణి టాక్స్ ఛానల్లో ఉంది. దాని డిస్క్రిప్షన్ కూడా దీనికి లింక్ పెడతాను, అది చూడండి. వంకాయతో చేసిన డ్రై ఫ్రూట్స్తో చేసిన వంకాయ ఫ్రై కూడా చాలా బాగుందండి. ఇప్పుడు బిర్యానీ కోసమని అదే పాత్రలో మనం ఆనియన్స్ వేయించుకున్న పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుని వేయించుకొని ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి. కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, కొన్ని పిస్తా పప్పులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు. ఇవి బిర్యానీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుందండి తింటున్నప్పుడు. ఇప్పుడు అర స్పూన్ లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత మనము మిశ్రమము ఇలా మసాలా పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో ఈ నేతిలోను మగ్గించుకుందామండి. 5 మినిట్స్ మగ్గించుకుంటే ఈ వంకాయలు మగ్గితే చాలా బాగుంటుందండి. ఈ వంకాయలు కూడా లేతగానే ఉన్నాయి. చాలా 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోయింది. జస్ట్
ఒక్క పలుకంటే ఒక పలుకుందండి. జస్ట్ ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన రైస్ అయితే ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఆ వంకాయలు కూడా బాగానే మగ్గినవి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని కలుపుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ 5 మినిట్స్ మగ్గించుకుందామండి. ఈ వాటర్ కూడా వేసుకొని 5 మినిట్స్ మగ్గితే వంకాయలు మగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత మగ్గించుకున్న తర్వాత మనము ఉడికించుకున్న రైస్ను కూడా దీనిపైన వేసుకుందాము. దీనిపైన రైస్ వేసుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందామండి. దీనిపైన ఒక లేయరు రైస్ పైన వేసుకుందాము. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని కొత్తిమీర కూడా కొన్ని వేసుకొని మిగిలిన రైస్ కూడా దీనిపైన వేసుకుందాము. మిగిలిన రైస్ కూడా దీనిపైన వేసుకొని మళ్ళీ కొన్ని ఫైనల్గా మిగిలిన అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి కూడా వేసుకొని దళసరి అట్ల రేకు పెట్టుకొని దీన్ని ఈ బిర్యానీ గిన్నెని ఈ వంకాయ బిర్యానీ గిన్నెని అట్ల రేకు మీద పెట్టుకుందాము. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఇలా సర్దుకుని దళసరి అట్ల రేకు పెట్టుకొని ఈ గిన్నె దాని మీద పెట్టుకుని 10 మినిట్స్ సిమ్లో మగ్గించుకుంటే మనం పాల్లో ఉడికించుకునేది కొద్దిగా లైట్గా వాటర్ వేసాను. ఇలాగ అట్ల రేకు మీద పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీ మన వంకాయతో బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ తర్వాత మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాము. చాలా బాగా కుక్ అయిందండి బిర్యానీ. నా టుడే స్పెషల్లో టేస్ట్ చూశానండి. ఈ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. జెన్యూన్గా చెప్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అదిరిపోయిందండి బిర్యానీ అయితే, వంకాయ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.